చింతలన్నీయుదీరెనామది శ్రీ గురు కటాక్షములను చింతలన్నీయుదీరెనామది శ్రీ గురు కటాక్షములను అంతటా పరిపూర్ణమైన చిదాత్మతానని తెలుసుకొంటిని ఎంత ధన్యుడనైతి ఔరౌరా ఎంతో తెలివితానని మాటి మాటికి ఎడపడగా తెలియలేక నోట పలుకుతున్నా దేవుడన్యుడటంచు ఎదగిరి తెలియకను వేయాలు వలసి తమ తమ పనులనుండ తెలిసి తెలియని వారిని చేరి తెలియనైతిని వేలనైతిని. ఎంత ఆ మాట గురువు గారు అనుకున్నారు, నేను అనుకోలే, ఆయన వెళ్ళారు. ఇది ఎంతో ఎంతకాలము సేవ చేసిన నాకు సద్గురు రుణము తీరదు. ఎంత ధన్యుడనైతి ఔరౌరా ఇది ఎంతో వింత. గురుదేవులకు జై 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 గురుదేవ. గురువు గారు ఆయనకి సమాధి వచ్చిన రోజు ఇది పాడుకున్నారు. ఇందులో ఆ తెలివి తానని మాటి మాటికి తేట పడేయగా నోట పలుకుచు తెలియనేరక దేవుడు అన్యుడటంచు వెదకితి అన్నారు గురువుగారు. గురువుగారు మిలిటరీలో పనిచేసేవారు. చైనాకి మనకి యుద్ధం వచ్చినప్పుడు గురువుగారు ఒక దాన్ని అంటారు మానిటర్ మీద ఒక స్విచ్ నొక్కారట, అంతే. ఆయన ఆఫీసులోనే కూర్చుంటారు, మిలిటరీలో వర్క్ చేసే ఆయన. అప్పటికి ఆయన చూస్తున్నప్పుడు ఒకవైపు చైనా సైన్యం, ఒకవైపు మన సైన్యం ఉన్నారుట. నేను చూసింది కాదు. ఆయన ఒక బటన్ నొక్కేటప్పటికి ఫైర్ మొదలైపోయింది. అంటే ఇక్కడి నుంచి సిగ్నల్గా పనిచేసేవారేమో బహుశా, నాకు తెలియదు. ఆ సిగ్నల్తో వాళ్ళు వీళ్ళు కొట్టుకున్నారు. ఆ చోట్లో మాత్రం అందరూ మరణించారు. మన సైనికులు చనిపోయారట, వాళ్ళ సైనికులు కూడా, ఒక్కడు కూడా మిగలలేదు. అది చూసేటప్పటికి ఒక బటన్ నొక్కక ముందు వీళ్ళందరూ మోహరించి నుంచున్నారు. అది ఆయన చూశారు కళ్ళతో. తర్వాత కొంచెం సేపటికి మహా అయితే ఒక 8-10 నిమిషాల లోపల ఇది జరుగుతుంది. ఫైర్ చేసుకోవడం ఎంతసేపు, వాళ్ళని వీళ్ళని వాళ్ళు చంపుకోవడం, మొత్తానికి అందరూ చచ్చిపోయినారట ఆ చోట్లో ఆ రోజు.
ఆయనకి చాలా మనసు బాధ కలిగింది. నేను ఒక బటన్ నొక్కక ముందు వీళ్ళందరూ బతికున్నారు, నేను ఒక బటన్ నొక్కగానే వీళ్ళంతా చనిపోయారు, మరి ఈ పాపం అంతా నాకే వస్తుంది కదా, ఇంతమందిని చంపిన పాపం అని ఆయన ఆఫీసులో నుంచి బయటకు వచ్చేసారట. ఇదేదో తెలుసుకోవాలి, ఇంకా అట్లా మీరు వెళ్ళకూడదు. మిలిటరీలో అటువంటి వాళ్ళని చాలా సివియర్గా పనిష్ చేస్తారు, కాల్ చేస్తారు కూడా. మిలిటరీ రూల్స్ మన రూల్స్ కంటే వేరుగా ఉంటాయి అలాంటివి. ఆయన హిమాలయాల్లో ఇది జరిగింది. హిమాలయ పర్వతాల్లో తిరిగారు, అక్కడ తపస్సులు చేసుకునే ఋషులు ఉంటారు. వాళ్ళందరినీ అడిగితే నాకు ఈ పాపం రాకుండా నాకేమైనా సమాధానం చెప్తారు అని గురువుగారు పాపం తిరిగారట. ఇంతట్లోకి ఆ రేంజ్లో అందరూ చనిపోయారు కదా, వాళ్ళు ఈ ఫలానా వ్యక్తి ఏమైనాడు, ఇతను కూడా చనిపోయి ఉంటాడు అనుకుని ఆ పిన్ని గారికి అతనికి చనిపోయినాడు అని వార్త చేరేశారు మిలిటరీ వాళ్ళు. ఈవిడికి వార్త వచ్చేసింది. ఈయన కోసం ముందు అక్కడ తిరుగుతున్నారు. ఆఫీస్లో మనిషి చచ్చిపోతే శవమైనా ఉండాలి, అందుకని ఆ హిమాలయ ప్రాంతాల్లో వీళ్ళు వెతుకుతున్నారట గురువు గారిని. అరే వీళ్ళకి వెతికితే నేను పట్టుబడతాను, పట్టుబడితే నన్ను మరి పనిష్మెంట్ ఎట్లుంటుందో ఆయనకు తెలుసు అక్కడ పనిచేస్తున్నప్పుడు అనుకుని ఆ బట్టలు విప్పేసి, ఆ డ్రెస్ కదా అది అక్కడ పారేసి ఆయన హిమాలయాల్లో నేకేడ్ శరీరంతో తిరిగారు. ఎవరినన్నా చెప్తారేమో అని. అంటే బట్టలు లేవు, హిమాలయ పర్వతాల్లో ఎలా చలి ఉంటుందో మీకే తెలుసు కదా, మనం అన్నీ స్వెట్టర్లు వేసుకుంటాం. ఈ బట్టలు రావడంతో వాళ్ళు ఏమనుకున్నారంటే ఈ శవాన్ని ఏవో తీసుకుపోయినాయేమో, ఏ జంతువులో తినేసి ఉంటాయో, బట్టలు మాత్రం ఇక్కడ ఉన్నాయి అంటే ఆయన చనిపోయాడని ఆ బట్టలు ఈవిడికి పంపించేశారు. చనిపోయినాడు నీ భర్త అని. గురువుగారు అక్కడ తిరుగుతూ ఉన్నారు. ఒక 4 నెలలో 3 నెలలో ఆయన ఎంత టైం తిరిగారో నాకు కూడా అంత ఖచ్చితంగా తెలియదు, కానీ మొత్తానికి హిమాలయాల్లో తిరిగి అక్కడ ఎవ్వరికి ఏమీ రాలేదు. ఎందుకంటే వాళ్ళు ఏం తపస్సులు చేసుకుంటున్నారో ఎవ్వరూ ఆయనకు వేదాంతం చెప్పలే. అందుకని తెలిసి తెలియని వారిని చేరి తెలియనైతిని బేలనైతిని అని ఆయన వాడుకున్నారు, నేను వాడుకోలే. ఆ స్ట్రాంజా నాకు అక్కర్లే, ఎందుకంటే నేను డైరెక్ట్గా తెలిసిన వాళ్ళ దగ్గరికే వెళ్ళాను, నాకు వెంటనే తెలియజేశారు. తెలియని పదార్థం అంటూ ఏదీ లేదు ఆ తండ్రి దయ వల్ల. మరి ఆయనకి ఎలా తెలిసింది అంటే తర్వాత తిరిగి వచ్చి మిలిటరీ వాళ్ళకి నేను బతికున్నాను, నేను చావలేదు, నేను అబ్స్కాండ్ అయ్యి వచ్చాను అని వాళ్ళకి తెలియజేశారు. అందరూ చెప్పొద్దన్నారు, ఎట్లాగూ చచ్చిపోయిన లిస్టులో ఉన్నావు, నీకేం పనిష్మెంట్ ఉండదు, చెప్పొద్దన్నారు. మొత్తం అమలాపురంలో ఉన్న మాగాణి పొలాలు అమ్మి, అందరు పిచ్చివాడు రామనాథం గారికి ఏమిటి అన్నారు, ఈ పొలాలన్నీ అమ్మి పెనాల్టీ కట్టారు గురువు గారు గవర్నమెంట్కి. ఎకరం పొలం అట్టే పెట్టుకోలే. అమలాపురంలో పొలాలు అంటే కోనసీమ పొలాలు మీకే తెలుసు, కోనసీమలో కొబ్బరి తోటలు పొలాలు చాలా చాలా ధనవంతుడు ఆయన. కానీ అంతకంటే గొప్ప ధనాన్ని సంపాదించుకున్నారు, మనందరికీ ఇస్తున్నారు. ఆ ధనాన్ని వాళ్ళకి ఇచ్చేసుకున్నారు, వాళ్ళకందరికీ పెనాల్టీగా పంపించేశారు. అంత నిజాయితీగా ఆయన, అంటే ఫిలసాఫికల్గా ఆయన టర్న్ అయి వెళ్ళిపోయినారని మిలిటరీ కూడా ఆయన్ని ఏం పనిష్ చేయలే. ఆ కట్టిన డబ్బులు వాళ్ళు గవర్నమెంట్ వాళ్ళ రూల్ ప్రకారం వాళ్ళు తీసుకున్నారు. తర్వాత ఆయన చాలామంది దగ్గర అడిగారట, ఈ ఆత్మ ఎలా తెలుసుకోవాలి, నాకు ఈ పాపపుణ్యాలు రాకుండా ఏం చెయ్యాలి. మరి ఆయన ఎంతమంది దగ్గర తిరిగారో, నేను కూడా చాలా చిన్నదాన్ని ఆయన దగ్గరికి వెళ్ళేప్పటికీ. పెద్ద పెద్ద వాళ్ళందరూ నన్ను రానిచ్చేవాళ్ళు కాదు. పెద్ద పెద్ద వాళ్ళు అంటే ఇప్పుడు మీరంతా ఫ్రంట్లో కూర్చున్నారే, రంగనాథు లాంటి వాళ్ళు, అంటే మీరంతా పెద్దవాళ్ళ కింద లెక్క కదా. అలాంటి వాళ్ళు చాలామంది గురువుగారి దగ్గర ఉన్నారు. వాళ్ళంతా 50 ఏళ్ళు 60 ఏళ్ళు వయస్సు ఉన్నవాళ్ళు. మన సావిత్రమ్మ వాళ్ళలాగా 20 ఏళ్ళు ఎక్కడి దగ్గరకో వెళ్ళొచ్చి వాళ్ళ దగ్గర ఎవరి దగ్గర దొరకలేదని సావిత్రమ్మ, నాగలక్ష్మ, సరస్వతి, ఇంకోళ్ళు ఎవరు సరోజ, వీళ్ళు నలుగురు 20 సంవత్సరాలు దొరికిన వాళ్ళందరి దగ్గర మంత్రం తీసుకున్నారు.
అట్లా మరి నేను ఎవరి దగ్గర తీసుకోలే. మా నాయనమ్మ గారే నాకు ఇదిగో ఆ చిన్న పిల్లకి 3 ఏళ్ల పిల్లకి బాలామంత్రం ఉపదేశించినట్టు నాకు ఉపదేశించారు. నాకు 3 ఏళ్ళకి కాదేమో, మా నాన్నగారు 3 ఏళ్ళకి పోయారు. మా నాయనమ్మ నాకు 5 ఏళ్ళకి చెప్పినట్టు నాకు గుర్తు. ఎందుకంటే మా ఇంట్లో ముక్కు పుడక కుట్టించి అక్షరాభ్యాసం నేర్పించే రోజున బాలామంత్రం ఉపదేశం ఇస్తారు. నాకు ఆమె ఎప్పుడు ఇచ్చిందో నాకు తెలియదు, కానీ నేను ఆమెతో చుట్టూ తులసి కోట చుట్టూ తిరుగుతూ బాలామంత్రం చెప్పుకునేటువంటి ఇది నాకు గుర్తుంది. అంటే 5 ఏళ్ళు ఉంటాయేమో. మా రాము అంటాడు మీకు 3 ఏళ్ళకి ఎట్లా గుర్తుంటుంది అంటే, మరి నాకైతే గుర్తుంది, చాలా గుర్తులు ఉన్నాయి. అందుకని ఆ 2వ చరణం ఉందే ఎంతకాలం కాదు తెలివి తానని మాటి మాటికి పలుకుతోంది. తెలియనేరక దేవుడు అన్యుడటన్స్ వెతికితే ఆ దేవుడు ఎక్కడుంటాడు, ఎలా ఉంటాడు అని ఆయన వెతుక్కున్నారు. నేను వెతుక్కోలే. అందుకని ఆ చరణం నేను పాడుకోను, నాకు తెలియదు అసలు. ఇప్పుడు మీరు పాడుతుంటే నాకు అది కొంచెం కొత్తగా అనిపించింది కదా. తెలియకను దేహేంద్రియాలు వలసి తమ తమ పనుల నుండా తెలిసి తెలియని వారిని చేరి తెలియనైతిని బేలనైతిని అన్నారు. అందుకని గురువుగారు నాకేం చెప్పారంటే, అమ్మా నీకెట్లా తెలిసిందో అది చెప్పమన్నారు. ఆయనకి తెలిసిన వాడు చెప్పక ఆయన చాలా కష్టపడ్డారు. ఇంకోటి ఏమిటంటే ఆయన వీళ్ళందరినీ ప్రేమించేవారు, చాలా ప్రేమించేవారు. ఎందుకంటే మీరందరే నా పిల్లలు అని ఆయన భావం. కానీ ఇంట్లో పాపం ఆయనకు ఆ అవకాశం ఉండేది కాదు. ఈ పిల్లలందరూ తినకుండా వెళ్ళిపోతున్నారే, వీళ్ళు ఏ ఊళ్ళ నుంచి వచ్చారో, వీళ్ళకి తినడానికి ఉందో లేదో, కనీసం మంచినీళ్ళు కూడా ఇప్పట్లాగా బాటిల్స్ అవి లేవమ్మా. సీసాల్లో నీళ్లు పట్టుకుని పోయే సంగతులు ఆ రోజుల్లో తెలియదు. చేతనైతే చచ్చేట్టు ఒక మరచెంబు పట్టుకుని పోవాలి, లేకపోతే లేదు. నేను సికింద్రాబాద్ స్టేషన్లో కుళాయి కింద నీళ్లు తాగి నా క్యారియర్లోనే ఆ నీళ్లు పట్టుకుని లోపలికి గురుగారింటికి వెళ్ళాలంటే క్యారియర్లో అడుగు అన్నం తిన్న గిన్నె అది ఊరికే జస్ట్ కడుక్కున్నా, సోపు పెట్టి తోయేది కూడా లేదు. అటువంటి దాంట్లో నీళ్లు పట్టుకుని ఎవరికి వాళ్ళు అట్లా వెళ్ళాలి. గురువుగారింట్లో మంచినీళ్ళు కూడా ఎవరివ్వరంటే వాళ్ళెవ్వరికీ ఇష్టం లేదు. ఈయన పద్ధతి వాళ్ళకి నచ్చలే, ఇంట్లో వాళ్ళకి. అలాంటి పరిస్థితిలో ఆయనకి వీళ్ళందరూ తన దగ్గర ఉండాలి అని ఉండేది. ఒక తల్లి అయితే ఆ పని చెయ్యగలదు, తండ్రి చెయ్యలేడు అని నాకు వీళ్ళందరినీ నా పిల్లలుగా చూసుకోమని గురువుగారు చెప్పారు. అందుకోసం వచ్చిన వాళ్ళందరినీ అమ్మ ఉండిపోండే, ఏం పర్వాలేదు, ఇదే మీకు పుట్టిల్లు అని చెప్తాను నేను. మీరు కూడా అట్లాగే ఉంటున్నారు, ప్రేమగా ఉంటారు. మీ నుంచి నాకేం అక్కర్లేదు, నా నుంచి మీకు కూడా ఏం అవసరం లేదు. ఎందుకంటే ఇచ్చేది పుచ్చుకునేది 2 లేవు. అది మీకు తెలియదు కాబట్టి అది ఉంది అని నేను చెప్తున్నా, అంతవరకే. అందులో అదృష్టం ఏంటంటే గురువుగారు ఎంతోమంది ఆయన శిష్యులు ఉండొచ్చు, అంటే చాలామంది ఉండేవాళ్ళు. నేను ఆ చెప్పుల దగ్గర కూర్చుండేదాన్ని, ఆ వెనక చివర నేను చూపెట్టా వెంకటేష్కి. ఆ చోటు కూడా ఫోటో తీసి మీకు పంపించాడు మీ దగ్గర. గురువుగారింట్లో నేనేమి ఇట్లా ఫ్రంట్ రోలో కూర్చుండే అధికారం నాకేం రాలా. కానీ గురువుగారు ఏం గుర్తించారో నాకు తెలియదు. ఇప్పుడు కుమారి నాన్న గురించి మాట్లాడుతుంటే ఇప్పుడు నాకు గుర్తుకొస్తోంది. నా తల్లిదండ్రులు నాకు భానుమతి అని పేరు పెట్టారు. వాళ్ళు ఎందుకు పెట్టారో నాకు తెలియదు కదా. నేను భానుమతిగానే స్కూల్లో చదువుకున్నా, కాలేజీలో చదువుకున్నా. మాకు స్కూల్లో కానీ కాలేజీలో కానీ యూనిక్, నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. నేను సర్వీస్లో చేరాక కూడా మా డిపార్ట్మెంట్లో భానుమతి అనే పేరు గలవాడు ఎవ్వడు లేడు, ఒక్క అమ్మాయి కూడా లేదు. మామూలుగా లక్ష్మి అనో విజయ అనో ఇట్లాంటి పేర్లు చాలామందికి ఉంటాయి. కానీ నేను 1963లో డిపార్ట్మెంట్లో చేరాను, భానుమతి అనే పేరు ఎక్కడా లేదు. ఎలక్షన్ డ్యూటీలో మాత్రం నా పేరు భానుమూర్తి. వాళ్ళు ఎందుకో భానుమూర్తి అని వేసేవాళ్ళు, మెన్ బూత్కి పారేసేవాళ్ళు నన్ను. ఆ మెన్ బూత్లో నేను ప్రిసైడింగ్ ఆఫీసర్గా పనిచేయాల్సి వచ్చేది. అంతే తప్ప భానుమతిని కానీ భానుమూర్తి కూడా ఇవ్వలేడు, నేను ఒక్కదాన్నే ఉండేదాన్ని. నా తల్లిదండ్రులు ఎందుకు పేరు పెట్టారో అది గురువుగారు గ్రహించారేమో నాకు తెలియదు. ఎందుకంటే భకారంలో అకారం ఉంది, ఉకారం ఉంది,
మకారం ఉంది. జాగ్రత్త స్వప్న సుషుప్తులు అకార ఉకార మకారాలని మనకు తెలుసు. ఆ ఆర్డర్లో వాళ్ళు పెట్టి వాళ్ళకని తెలిసి ఉండదు. ఇప్పుడు కుమారు చెప్తుంటే అది గురువు గారికి తెలిసేమో అని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయనే ఆ అమ్మాయి నోటి నుంచి నాకు చెప్పించాలి. మరి నాకు తెలియదు కదా, నాకు తెలియని విషయం. ఈ 3 గురు సాక్షాత్తు పరబ్రహ్మ అంటున్నారు కదా. అంటే గురు బ్రహ్మ అకారం, గురు విష్ణు ఉకారం, గురుదేవో మహేశ్వర మకారం. అకార ఉకార మకారాలు అయిపోయినాయి, అవే ఓం అనేటువంటిది. ఈ 3 అవస్థలు 4వదైన తురీయంలో ఉంటాయి అని మీకు చెప్పాను నేను. అంటే తురీయం వేరుగా ఉండదు, ఈ 3 4వ దాంట్లో ఉంటాయని. టీ అనే అక్షరంలో 3 సున్నలు ఉన్నాయి చూడండి. టీ అని రాస్తే ఎట్లా రాస్తాం? భానుమతి కదా నా పేరు. టీ ఎలా రాస్తున్నారు? 3 సున్నాలు పెడుతున్నారు. అంటే అకార ఉకార ముకారాలు 3 పూర్ణమైనవి అని అర్థం దానికి. అది నాకు తెలియదు, మా తల్లిదండ్రులు నాకు ఎందుకు పెట్టారో కూడా తెలియదు. గురువుగారు ఈ ఉద్దేశంలో నన్ను అమ్మ నీకు తెలిసినట్టు వాళ్ళకి చెప్పు అన్నారేమో. ఇప్పుడు కుమారి మాట్లాడుతుంటే నాకు అనిపిస్తోంది. అర్థమైందా? డీకోడ్ చేసుకోవడం ఎలాగో చెప్తా మీకు. అన్నీ డీకోడ్ చేసుకోవాలి అని చెప్తా కదా. ఆ డీకోడ్ ఎలా చేసుకోవాలి? ఇప్పుడు అమ్మాయి చేసింది డీకోడే కదా, మామూలుగా అర్థం కాకుండా దాని అంతరార్థం తీసుకోవాలి. మనుధర్మశాస్త్రం అని ఒకటి ఉంది మనకి, మనుస్మృతి అంటాం దాన్ని. పరాశర స్మృతి అని ఇంకొకటి ఉంటుంది. గైడ్ లైన్స్ అవి 2. అంటే మనిషి ఎలా బతకాలి, ఎవరితో ఎలా ప్రవర్తించాలి, ఏ సిచ్యుయేషన్లో ఏం చెయ్యాలి, ఇవన్నీ దాంట్లో ఉంటాయి. మీకు కావాలనుకుంటే ఆ మనుస్మృతి కానీ సంస్కృతంలో ఉంటుంది, పరాశర స్మృతి కానీ. పరాశర స్మృతిలో ఎగ్జెప్షన్స్ ఉంటాయి. ఇది చెయ్యలేకపోతే ఇది చెయ్యండి అంటాడు. మనుస్మృతిలో చెయ్యలేకపోతే ఉండదు, విధి ఉంటుంది. మీరు ఎప్పుడైనా కావాలంటే లైబ్రరీలో ఉంటుంది, వెతుక్కోండి, చదువుకోండి. అంత చదివితే మనకు అర్థం కాదంటే ఇప్పుడు ఏఐ ఉంది, అది ఏం కావాలంటే అది చెప్తుంది. అది ఎక్కడో చదువుకొచ్చి చెప్తుంది. మాలాగా మీరు కష్టపడక్కర్లేదు. మేమంతా లైబ్రరీకి వెళ్ళి పుస్తకాలు వెతుక్కుని మేము చాలా కష్టాలు పడ్డాం. టెక్నాలజీ డెవలప్ అయింది, మీకు ఎవరో అదృష్టవంతులు మహానుభావులు ఎవరో మీకు తయారు చేసి ఇచ్చారు, మీరు అది చదువుకోవచ్చు. మీరు నాలాగా హైదరాబాద్కి ట్రైన్లో వెళ్ళి 2 ఏళ్ళు ఏడాది పిల్లల్ని వదిలిపెట్టి పోవాల్సిన కష్టం మీకు లేదు. మీరు అదృష్టవంతులు కదా. మేము అంత అదృష్టవంతులం కాదు. కానీ ఈ టెక్నాలజీ రాకముందు కూడా ఈ బ్రహ్మ విద్య ఉంది. ఇవాళ కొత్తగా రాలే బ్రహ్మ విద్య, ఎప్పటి నుంచో ఇది ఉంది. పరాశర స్మృతి, మనుస్మృతి అని 2 స్మృతులు ఉన్నాయి. స్మృతి అంటే ఏమిటంటే నువ్వు ఇలా చెయ్యాలి, ఇలా చెయ్యకూడదు అని చెప్పే ధర్మశాస్త్రం. అది ధర్మం, వేదాంతం కాదు. ధర్మం ఎందుకు అంటే అర్ధకామాలు ధర్మబద్ధంగా ఉండాలి అని మీకు ఎప్పుడు చెప్తాను. ధర్మమే తెలియకపోతే ధర్మబద్ధంగా ఎలా ఉంటాం? ఉండలేము. పురుషార్థాలు 4 సాధించాలంటే నీకు ధర్మం కావాలి. ఆ ధర్మం పరాశర స్మృతిలో ఉంది, మనుధర్మశాస్త్రంలో ఉంది, 2 ఉన్నాయి. అందులో ఏముందంటే మీకు డీకోడ్ చేసుకునే పద్ధతికి చెప్తున్నా. పితా రక్షతి కౌమారే, భర్తా రక్షతి యవ్వనే, పుత్రా రక్షతి వార్ధక్యే, న స్త్రీ స్వాతంత్ర్యమర్హసి. ఇది ఉందమ్మా, స్త్రీ స్వాతంత్ర్యమర్హసి. దీని మీద పెద్ద పెద్ద వాళ్ళు చాలా ఉపన్యాసాలు ఇచ్చి ఆడవాళ్ళకి స్వతంత్రం లేదు, వాళ్ళని ఎప్పుడు కూడా ఇంట్లోనే పెట్టాలి, వాళ్ళని బయటికి రానియకూడదు, వాళ్ళకి విద్య అవసరం లేదు, ఇలాంటిది మధ్యకాలంలో బయలుదేరింది. ప్రాచీన కాలంలో అలాంటిది లేదు. మనుధర్మశాస్త్రాన్ని కూడా ఈ సెన్స్లో రాయలే. వాళ్ళందరూ ఏమంటారంటే చాలామందికి ఆడవాళ్ళంటే చాలా చిన్న చూపు ఉంది, ఇంక్లూడింగ్ ఎల్ఎన్ రాజు గారు. ఎల్ఎన్ రాజు గారు కూడా నా అద్వైతాన్ని ఆయన ఫస్ట్లో అంగీకరించలే. ఎప్పుడు అంగీకరించారంటే ఆయన 87 ప్రశ్నలకి నేను ఆర్డర్లో సమాధానాలు రాశా. క్వశ్చన్లో నాకు ఇది వచ్చు ఇది రాసి తర్వాత రాంది ఆఖరిలో రాద్దామని ఆయన ఏ ఆర్డర్లో నాకు ప్రశ్నలు ఇచ్చారో ఆ ఆర్డర్లో ఆయనకి జవాబులు రాసి నేను వేణుతో పంపించిన తర్వాత వేణు, శివ, సుధా వెళ్ళారు ఆయన దగ్గరికి. తర్వాత నేను చూడలే. నేను ఉన్నప్పుడు ఆయన నన్ను అన్నది
నువ్వు వీధి బడిలో వీధి బడిలో పంతుళ్ళు ఉంటారే బళ్ళో, విలేజెస్లో, అలాంటి వ్యవహారం నీ అద్వైతం అని నన్ను చాలా తక్కువగా మాట్లాడారు. ఎందుకంటే నా స్త్రీ స్వాతంత్ర్యమర్హసి అన్నది ఆయన బ్రెయిన్లో ఉంది. ఆడవాళ్ళకి స్వతంత్రం లేదు, ఆడవాళ్ళు ఎందుకు పనికిరారు, ఏదో ఇంట్లో పడి వంట చేసుకోవడానికి అన్నది కూడా రాజా రామ్మోహన్ రాయల వాళ్ళ టైంలో వచ్చింది. బ్రిటిష్ వాళ్ళు మనందరినీ కూడా చాలా బాధించి కొంతకాలం ఆడవాళ్ళు భర్తతో పాటు సహగమనం చేశారు. ఎందుకంటే అది ఎటువంటి పిల్లైనా చిన్నదైనా మరి ఆ పిల్లల్ని ఏం చేద్దాం అనుకుందో ఆ సమాజం, ఆ సొసైటీ ఎంత పాడైపోయిందో. అసలే తండ్రి చచ్చిపోయినాడు, తల్లిని కూడా చంపిపారేస్తే ఆ పిల్లలు ఏం కావాలి? మరి ఆ పిల్లలు ఎట్లా బతికారో ఏమో ఆ కాలంలో మనకి తెలియదు. ఎందుకంటే ఆడవాళ్ళని బతికించినట్లయితే వాళ్ళని బ్రిటిష్ వాళ్ళు, ముస్లిమ్స్ వాళ్ళని నిఖా కట్టుకుని తీసుకుపోతున్నారు. వాళ్ళకి అట్ ఏ టైం 4 మ్యారేజెస్ అలౌడ్, 4 పెళ్ళిళ్ళు వాళ్ళు చేసుకోవచ్చు. అందుకని ఈ ఆడవాళ్ళని ఇప్పుడు ప్రజెంట్ ఉన్నటువంటి మహమ్మదీయులందరూ హిందువుల అమ్మాయిలకు పుట్టిన వాళ్ళు. 8 జనరేషన్స్ వెనక అడగండి మీరు ఎవరినైనా. 8 జనరేషన్లకు ముందున్న మీ తాత, మీ నానమ్మ ఎవరు అని ఖచ్చితంగా హిందూ స్త్రీ ఆమె. నేను ఖచ్చితంగా చెప్పగలను. ఎందుకంటే 800 ఏళ్ళు బ్రిటిష్ వాళ్ళు మనని పరిపాలించారు. విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి ఇదే చెబుదామనుకున్నాం. వాళ్ళంతా ఏమైనారంటే మన బలవంతంగా మన అమ్మాయిలు, జోధా అక్బర్ చూసుంటారు మీరు, జోధా అక్బర్ అని సినిమా కూడా వచ్చింది. మన అమ్మాయిల్ని తీసుకెళ్ళి వాళ్ళు ప్రేమ పేరుతో వాళ్ళు పెళ్ళిళ్ళు చేసుకుని సంతానాన్ని కని హిందూ స్త్రీలను ఎట్లా అవమానిస్తూ ఉంటే మన వాళ్ళు ఏం చేశారంటే, అమ్మాయి ఇది చాలా అన్యాయము, వీళ్ళు బయటికి వస్తే ఇట్లా చంపడం ఇష్టం లేదు ఆడవాళ్ళని, వీళ్ళు బయటకు వస్తే ఈ ముస్లింలు ఎత్తుకొని పోతారని భయపడి ఇప్పటికి కూడా మన అమ్మాయిల్ని ఎత్తుకుపోతున్నారు. మనకేం తెలియటం లేదు. హిందూ సంఘాల వాళ్ళకి ఏం అర్థం కావటం లేదు. ఒట్టిగా సంఘం అని ఇదిగో ఒక కాషాయ ఏదో నా మిత్రం వేసుకుపోయినారు, అది ఊరికే వేసుకుని తిరిగితే కాదు. కాషాయం వేసుకు తిరిగినంత మాత్రాన హిందువు కావు. నీకు హిందుత్వం తెలియాలి, నీకు బ్లడ్లో ఉండాలి. ఏమ్మా, ఆడవాళ్ళని ఇంట్లోనే ఉండండి, మీరు చదువుకోవద్దు, మీరు బయటికి రావద్దు, మీరు బయటికి వచ్చినట్లయితే వీళ్ళు ఎత్తుకుపోతారు, మిమ్మల్ని కాపాడుకునే శక్తి మాకు లేదు, మీకు ప్రాణం నిలబెడుతున్నాం కాబట్టి మీరు ఈ పనన్నా చేసుకోండి, లేకపోతే మిమ్మల్ని భర్తతో పాటే చంపేస్తామన్నారు. అందుకని ఇది ఆకారం చెడగొడితే చూడ్డానికి అసహ్యంగా కనిపిస్తే ఎవడు తీసుకుపోడని దానికి గుండు చేసి దానికి బట్టలు కట్టుకోవడానికి, అంటే రంగు బట్టలు కట్టుకోవడానికి అవకాశం లేకుండా చేసి వాళ్ళని ఇంట్లో మగ్గబెట్టారు. అంతేకాని నా స్త్రీ స్వాతంత్ర్యం మనసే అది కాదు. అది మీకు అర్థమయ్యాడు చెప్పడం కోసం చెప్తున్నా. పితారక్షతి కౌమారే, భర్తారక్షతి యవ్వనే, పుత్రారక్షతి వార్ధక్యే, స్త్రీ స్వాతంత్ర్యమర్హసి. ఇది మను చెప్పిన మాటే, మీ మనువే చెప్పాడు. అందుకని మీరందరూ జాగ్రత్తగా వినండి. ఇది సనాతన ధర్మం. మన ధర్మం ప్రకారం మీరు ఇంట్లో కూర్చోండి, లేకపోతే సహగమనం చెయ్యండి. ఇట్లా మన్ని బాధించారు. బాగా అర్థం చేసుకోండి. ఏమ్మా, దానికి అర్థం మీకు చెప్తాను. ఇప్పుడు డీకోడ్ చేయటం ఎందుకో చెప్తున్నాను. డీకోడ్ చేస్తే మను ఆ సెన్స్లో మాట్లాడలేదు. ఏమ్మా, ఏం చేశాడు అంటే, మనం పెళ్ళి చేసే రోజున, పెళ్ళి అని మనం అందరికీ వివాహ సంప్రదాయం ఒకటి ఉంది కదా, ఆ పెళ్ళిలో ఏం చేస్తారంటే కన్యాదానం అయిపోయిన తర్వాత ఆ పిల్లవాడు తాళి కట్టి అది శ్రీమతి అయిన తర్వాత తాళీపాకమని చేస్తారు. నిన్న కూడా చెప్పాను మీకు. ఏమ్మా, తాళీపాకమని వంట చేసి ఈ అమ్మాయి అందరికీ భోజనం పెట్టాలి. ఆ మంత్రంలో ఒక మంత్రం చెప్తారు. ఇవన్నీ సదస్యం, నాగవల్లి, స్థాళీపాకం, ఈ క్రతువంతా చెయ్యటంలే ఇప్పుడు. పురోహితులకు రాదో, లేకపోతే మీరు టీవీలు చూసుకొని ఆ ఫోటోలు తీసుకొని, ఇంకా ఏమంటారా దాన్ని ఏమంటారు, వీడియోలు, వీడియోలు తీసుకుని మీరు కాలక్షేపం చేస్తుంటే, మా స్వామి మీ మంత్రం చాలే ఇంకా పదా నువ్వు అంటే
పాపం ఆ స్వామి వెళ్ళి కూర్చుంటున్నాడు. ఏం చేస్తాడు పాపం? దాంట్లో ఏం చెప్తున్నారంటే, నా గృహ సామ్రాజ్యానికి, అంటే నేను ఇప్పుడు గృహస్థుని అవుతున్నా, నా సామ్రాజ్యానికి నిన్ను రాణిగా తీసుకెళ్తున్నాను అంటాడు. పట్టాభిషిక్తుడైన రాణి, పట్టాభిషేకం చేసేసారు ఆమెకి, ఆమెని రాణిగా తీసుకొస్తున్నారు. ఎక్కడికి? వాళ్ళ ఇంటికి. కోడల్ని పని మనిషిగా తీసుకురావటంలే కదా, నీకు చాకరీ చేయటానికి తీసుకురావటంలే, పుట్టింటి నుంచి ఇంత సంపద మోసుకొచ్చి నీ ఇంట్లో డంప్ చేయటానికి తీసుకురాలే ఆమెని. ఈ ఇంటిని చక్కబెట్టవలసినటువంటి బాధ్యత ఆమెకు అప్పగించారు. ఈ వంశాన్ని బాగు చేయాల్సిన బాధ్యత ఆమెకు అప్పగించారు కదా. ఏ ఇంట్లో అయినా మీరందరూ చూడండి, భర్త సంపాదిస్తాడే కానీ ఆ ఇంటిని చక్కబెట్టింది కానీ ఆ పిల్లల్ని పెంచింది కానీ కేవలం స్త్రీ. ఆమె లేకుండా ఏ ఇల్లు, అంటే ఇంట్లో ఇల్లాలు బాగుండకపోతే ఇల్లు బాగుండదు, ఎంత డబ్బున్నా ఎంత సంపాదించినా. అందుకని ఆ బాధ్యత ఆమెది. అందుకని స్త్రీని ఆ పెళ్ళిలోనే ఆమెకి ఆ మంత్రం అర్థం కాదు కాబట్టి మేము అంతే చేస్తున్నాం. ఇప్పటి నుంచి ఈ ఇంటిని బాగు చేయాల్సింది, చెడగొట్టాల్సింది నీ చేతిలో ఉంది. పట్టాభిషిక్తుడైనటువంటి ఒక రాజుకి అభిషేకం చేశారు. యువరాజుగా అభిషేకం, ఈవిడి కూడా యువరాణిగా అభిషేకం చేసేశారు. చేసిన తర్వాత వాళ్ళ బాధ్యత ఏమిటంటే, ఒక ప్రోటోకాల్ ఉండాలి, ఒక సెక్యూరిటీ ఉండి వీళ్ళని పోషిస్తూ ఉండాలి. ప్రధానమంత్రిగా ఆ పోస్టులోకి వచ్చిన తర్వాత వెంటనే ఆయనకి సెక్యూరిటీ గార్డ్స్ని పెడతారా పెట్టరా? బ్లాక్ కమాండోస్ని పెడతారా? ఎందుకు పెడుతున్నారు? ఆయనకి చేత కాదనే వాళ్ళని పెడతారు. ఎందుకంటే ఆయన రక్షణ కోసం. ఆ రక్షణ ఎవరివ్వాలంటే స్త్రీ అబల కాబట్టి, శారీరకంగా స్త్రీ చాలా బలహీనురాలు, చాలా బలమైనటువంటి మానసిక స్థితి ఆమెకు ఉంటుంది. పురుషుడైనా అటువంటి స్త్రీలు ఈరోజు హ్యాంగ్ చేసుకుంటున్నారు. ఎందుకు అంటే వాళ్ళు స్త్రీలమని మర్చిపోయినారు. వాళ్ళ బ్రెయిన్లో మేము మెంటల్గా చాలా స్ట్రెంగ్త్, ఫిజికల్గా మేము చాలా వీక్ అనే సంగతి ఆడవాళ్ళకి. మెన్కి ఫిజికల్గా చాలా స్ట్రెంగ్త్ ఉంటుంది, మెంటల్గా చాలా వీక్ ఉంటుంది. అందుకని వీళ్ళిద్దరూ కలిసి ఆ సంసారాన్ని పైకి తీసుకురావాలి. అది ఉద్దేశం. ఆ ఉద్దేశంతో మనువు ఏమన్నాడంటే, ఈ అమ్మాయిని పితా రక్షతి కౌమారే, ఈమె చిన్న బిడ్డగా, కౌమారే కదా, కౌమారే బాల్యంలో ఉన్నప్పుడు తండ్రి ఈమెని అట్లా ప్రొటెక్ట్ చెయ్యాలి. ఎవరిలాగా? సెక్యూరిటీ గార్డ్ లాగా చూడాలి. అంటే ఆమెను చాలా కేర్ఫుల్గా చూడరా, ఆమె రాణి, ఆమె ఏం చెయ్యదు. భర్త రక్షతి యవ్వనే, పుత్ర రక్షతి వార్ధక్యే. కొడుకు ఆ పని చెయ్యాలి, భర్త ఆ పని చెయ్యాలి. నా స్త్రీ స్వాతంత్ర్యం అర్హసి, అంటే ఆమె తనకై తాను ఎక్కడంటే అక్కడికి వెళ్ళటానికి వీల్లేదు. వాడు దీన్ని సపోర్ట్ చేస్తూ, దీన్ని ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలి అని మనువు చెప్పాడు. ఇదమ్మా దాన్ని నిజమైన డీకోడ్ చేసిన అర్థం. మనువు అర్థం ఇది. కానీ అది పోయి మనం ఏం చేసుకున్నాం? నీకేమీ హక్కులు లేవు, నీకేం లేదు. ఇప్పుడు ఏదో ఇస్తున్నారులే, పార్లమెంట్లో కూడా ఇస్తామన్నారు, ఇస్తారో ఇవ్వరో తెలియదు. అయినా వీళ్ళు కూడా సద్వినియోగం చేసుకోవాలి. వీళ్ళకి కూడా తెలియదు కదా, మాకు గంగా హక్కులు ఇచ్చారని. హక్కుల దాకా ఎందుకు వెళ్తారా? సాఫ్ట్వేర్లో 4 ఉద్యోగాలు వచ్చేటప్పటికి ఆడవాళ్ళకి ఎంత పొగరెక్కింది. నీతో సమానంగానే సంపాదిస్తున్నా, నీకు నేను ఎందుకు చేయాలి? మీ అమ్మ మీ నాన్నకు అసలు చేయక్కర్లేదు. అరే వాళ్ళ అమ్మ నాన్నకి చేయటం కోసమే నిన్న ఆ ఇంటికి పంపించారు. లేకపోతే నేను వాళ్ళ ఇంట్లో ఎందుకు పెట్టుకుంటున్నారు? ఎందుకు అన్నం పెడుతున్నారు? అన్నమే పెడుతున్నారా? ఆ ఇంటి పేరు నీకు ఇచ్చి గౌరవం ఇచ్చారు. ఆడవాళ్ళకి ఈ మాట చెప్పేవాళ్ళు ఒక్కళ్ళు లేకపోబట్టి, నాలాంటి వాళ్ళు ఎవరన్నా చెప్తే ఈమెకి ఇట్లనే చెప్తూ ఉంటుంది. ఏమి బీసీ ఆమె అంటే, నేను 8 జనరేషన్స్ బ్యాక్ ఉన్నా. ఎందుకంటే నాకు 85 ఏళ్ళు, 8 జనరేషన్లకు వెనక ఉన్నా నేను. నాకేం తెలుసు? ప్రజెంట్ అట్లా కాదమ్మా, మీకు తెలియదు అని నాకు చెప్తారు పైకి. అర్థమైందా? ఇందాక సుధ చెప్పిన శ్లోకాన్ని కూడా నేను డీకోడ్ చేస్తా. డీకోడ్ చేయటం మీకు నేర్పడం కోసం చేస్తున్నా. ప్రతిదీ డీకోడ్ చేసుకోవాలి.
అన్నీ ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈజ్ లిటరరీ మీనింగ్ తీసుకుంటే మీకు సరిగ్గా అర్థం కాదు. ఒకవేళ లిటరరీ మీనింగ్ అర్థమవుతుందేమో, అది ఎందుకు చెప్పారో అర్థం కావాలి. ఇందాక అన్నాడు కదా వేణు, మనుష్యాణం సహస్రేషు కశ్చిద్యతతి సిద్ధయే యతతామపి సిద్ధానాం కశ్చిన్ మాం వేత్తి తత్వతః. తత్వతః మాం వేత్తి. వేత్తి అంటే తెలుసుకోవడం. తెలుసుకోవడం అంటే అనుభూతి పొందడం, అనుభవించే. చాలామంది శాస్త్రం చదువుకోవచ్చు, శాస్త్రం చదువుకున్న వాళ్ళకి డీకోడ్ చేసుకోకపోతే అర్థం కాదు. మాం వేత్తి తత్వతః, నన్ను తత్వతః తెలుసుకునేవాడు ఎవడో ఒక్కడే ఉంటాడు. అంటే అనుభూతి పొందినవాడు ఒకడు ఉంటాడు అని ఇందాక చాలా క్లారిటీ ఇచ్చాడు వేణు మీకు కదా. అందుకని మీరు ఇది నాకు రాలేదు అనుకోవద్దు, మీకు వస్తున్నది. చాలామంది అడుగుతారు రంగనాథుని, అన్న మాకు శక్తిపాతం చేయిస్తావా అమ్మతో. శక్తిపాతం అని తెలియని వాడికి, ఏమీ తెలియని వాడికి శక్తి ఇవ్వాలి, కొత్తగా వచ్చిన పిల్లవాడికి. కానీ అన్నీ తెలిసిన వాడికి శక్తిపాతం అవసరం లేదు. శక్తిని 5 ఇంద్రియాలతో ఇవ్వచ్చు. మన దగ్గర 5 జ్ఞానేంద్రియాలు ఉన్నాయి. కళ్ళతో రోజు మీకు శక్తి ఇస్తున్నా, అందుకే మీకు అర్థమవుతోంది. మాటతో మీకు రోజు శక్తి ఇస్తున్నా, ఆ మాట మీ లోపలికి వెళ్ళి మీకు అర్థం చేస్తోంది. ఇంతమంది నాకు శక్తిపాతం ఇవ్వలేదు, అందువల్ల నాకు నేను తెలియదు అన్నటువంటి ఆ తప్పు అర్థాన్ని, అపోహ అంటారు దాన్ని, అది పెట్టుకోవాకండి. ఏమ్మా, గురువు మాటతో ఇస్తాడు, స్పర్శతో ఇస్తాడు. అంటే స్పర్శ ఆఖరిది అన్నమాట. నీకు ఎలాగైనా ఆర్య దర్శన స్పర్శకాలే. స్పర్శ ఏమి ఇవ్వక్కర్లే, దర్శన. చూస్తే ఆయన ఒకసారి నిన్ను చూశాడంటే ఆ చూపు మొత్తం నిన్ను ఆక్రమిస్తుంది. ఎవరైనా నాకు శక్తిపాతం చేయలే, నాకు రాలే అడుగుతూ ఉంటారు. నాకు తెలియని రోజుల్లో, ఎందుకంటే నాకు కూడా చాలా తెలియదమ్మా. గురువుగారు అమ్మ అందరికీ చెప్పు అన్నారే కానీ నాకు నిజంగా తెలియదు. నాకు 12వ తారీఖు సమాధి వచ్చింది, గురువుగారు ఫిబ్రవరి 6 వెళ్ళిపోయినారు, దేహం చాలించారు. అటువంటిప్పుడు నాకేం తెలుస్తుంది? గురువుగారు చెప్పినట్టుగా శక్తిపాతం చేస్తే వీళ్ళకి ఏమన్నా అర్థమవుతుందేమో అని నేను కూడా చాలామందిని కూర్చోబెట్టి, గురు పూర్ణిమ వచ్చినా ఏమొచ్చినా నా నడుము విరిగిపోయేది. అంతమందికి వంగి వంగి శక్తి ఇచ్చేదాన్ని. పైగా చేసిన పదార్థం కూడా ఒక్కొక్కళ్ళకి వడ్డించేదాన్ని. నేను చిన్నదాన్ని కాబట్టి ఆ రోజుల్లో ఎవరు అడిగినా అడగకపోయినా నిమిషాంబ గుళ్ళో వచ్చిన వాళ్ళందరికీ బాలామంత్ర ఉపదేశం చేశాను. కానీ ఎవ్వరికీ దాన్ని సాధించుకోవటం రాల. ఇప్పుడు మీ అందరికీ ఎందుకు వస్తోంది? ఇందులో ఒక్కళ్ళు కూడా అర్థం కాని వాళ్ళు లేరు. కిందటి దసరా నుంచి నేను గమనిస్తున్నా. మొన్న ఫస్ట్ వాల్యూమ్ అయిపోయినప్పటి నుంచి మీరు నేను నాది మీకు బాగా తెలిసింది. అంటే మీకు నేను తెలుసు, నేను తెలుసుకోవడమే, దాన్ని ప్రవిలాపనం చేసుకోవడం నెక్స్ట్ స్టేజ్. మీకు అందరికీ నేను తెలియకపోతే ఇట్లా కూర్చోరు అసలు. మీరు మధ్యలో ఏదో ఒకటి లేచిపోతారు, ఎవ్వరు కదలట్లేదు. చూడండి, మీకు అర్థమైందా? అందుకని శక్తిపాతం చేస్తేనే మాకు ఆత్మ తెలుస్తుంది అనేది, ఆ గురువు మీద మీకు విశ్వాసం ఉంటే చాలు. ఆ గురువు చూపు ఒక్కసారైనా మీ మీద పడితే చాలు. అది దేహం ఉన్న గురువు. మీరు నిజంగా గురువు అనుకుంటే మీ అందరికీ శక్తిపాతం అయిపోయింది. అయిపోకపోతే, అయిపోయిందంటే ఇప్పుడైందా అండి అంటే ఇప్పుడు కాదు, అవ్వకపోతే మీకు ఇది అర్థమే కాదు. యతతామపి సిద్ధానాం అంటే అది అర్థం. ఇంకా సుధ ఇందాక చెప్పింది ఆదిదేవ నమస్తుభ్యం, ఆదిదేవుడు అన్నారు. నిజంగా దేవుళ్ళలో మొదటివాడు ఎవడు అంటే వినాయకుడు. వినాయకుడు మొదటివాడు. ఎక్కడి నుంచి అంటే మన దగ్గర నుంచి. ఫస్ట్ స్టెప్ అంటే ఏమిటి? ఈ స్టెప్. వినాయకుడు ఎందుకంటే మూలాధారంలో ఉండేవాడు. వినాయకుడు నిజంగా లేడమ్మా. వినాయకుడు అంటే జీవుడు. వినాయకుడు ఏం కావాలి? ఎందుకు వాడిని వినాయకుడు అన్నా అంటే విశిష్టమైన నాయకుడు. ఎవరికి? ఈ ఇంద్రియాలకి, జ్ఞానేంద్రియ పంచకానికి, కర్మేంద్రియ పంచకానికి నాయకుడు కాబట్టి వినాయకుడు. వాడు ఈ వీటికి మాత్రమే నాయకుడిని అని అనుకుంటున్నవాడు. అంటే ఒక మండల ఆఫీసర్ లాగా, ఒక మండలానికి మాత్రమే. వాడు స్టేట్ ఆఫీసర్ కావాలి, వాడు సెంట్రల్ ఆఫీసర్ కావాలి కదా, ప్రధానమంత్రి కావాలి.
అది కావాలంటే ఈ వినాయకుడు ఈ విఘ్న యంత్రాన్నంతా భేదించాలి. ఎట్లా భేదిస్తాడంటే వీడిని మూలాధారం నుంచి మణిపూరకం, అనాహతం, విశుద్ధం, ఆజ్ఞ, సహస్రారం, సహస్రారానికి చేరితే ఈ విఘ్న యంత్రాన్ని భేదించినట్టు. అప్పుడు ఏమంటుందంటే అమ్మ సత్తు, నాన్న చిత్తు. మనకందరికీ అమ్మ నాన్న వాళ్ళే, మొదటి తల్లిదండ్రులు వాళ్ళు మనకి. ఏమ్మా వీళ్ళు మరి ఇప్పుడు మా అమ్మ మా నాన్న నాకు పేరు పెట్టిన వాళ్ళు వీళ్ళంతా నకిలీ అమ్మ నాన్న. మీరేం అనుకోవాకండి, సత్యం అది. ఏం మా అమ్మ నాన్న నకిలీ అంటారు, మీరే ఒరిజినల్ అంటే సాయం ఒరిజినల్. నేను సత్యం కదా, నేను సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఏ తండ్రి పిల్లలు మనం అంటే సత్యం జ్ఞానం అనంతం, అంతమయ్యేటువంటి వాడు, అటువంటి వాడు బ్రహ్మ. ఆ సంతానం మనం. నేను ఆ సంతతికి చెందినవాణ్ణి అని ఎవడు అనుకుంటాడో వాళ్ళందరూ బ్రాహ్మణులు. మీకు అర్థమైందా? మళ్ళీ మీరు నకిలీ వేషాలు వేసుకుంటానంటే నేనేమనలేను. బ్రాహ్మణుడు అంటే ఎవడికి బ్రహ్మ జ్ఞానం కలిగిందో వాడు బ్రాహ్మణుడు అన్నారు. బ్రహ్మ జ్ఞానం కలగడం అంటే సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ, నేనది గుర్తించాను అన్నవాడు బ్రాహ్మణుడు. వాడికి బ్రహ్మజ్ఞానం కలిగింది. ఏమ్మా మిగిలిన వాళ్ళకి కలగలే. సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మ. ఆ పరమాత్మ సత్ చిత్ అనేటువంటి రూపంలో ఉన్నాడని మనకందరికీ తెలుసు. సత్తు చిత్తే కాకుండా వాడికి ఆనందం అనే ఇంకోటి కూడా ఉంది. మరి మాకు అదంతా తెలియలేదు కదండి, మాకు సమాధి రాలేదు, మీరు అందరికీ అంత జ్ఞానం వచ్చేసింది అని కూడా మీరు చెప్తున్నారు. మీరు మాట్లాడలేకపోవచ్చు, కానీ మీకు వచ్చింది. మీకు చూపిస్తా, మీకు వచ్చినట్లు చూపిస్తా. ఇప్పుడు మీకు అందరికీ కూడా మాకు ఇంకా శక్తిపాతమే కరగలేదు అని అనుకుంటున్నారు కదా, మీకు అందరికీ ఆ బ్రహ్మజ్ఞానం అవగతమైంది అని నేను మీతో అనిపిస్తా. ఇప్పుడు ఏమ్మా ఇక్కడ ఓ కుర్చీ పెడతాను, మీకు అందరికీ కుర్చీ కనపడిందా? ఇప్పుడు ఎంతోమంది కూర్చుంటే కంఫర్టబుల్గా లేను. నేనైతే కంఫర్టబుల్గా లేను, ఎందుకంటే నా కుర్చీ బాగలేదు. నా కుర్చీ ఎట్లుందో మీకు చెప్పనా? నేను దాని నుంచి కూర్చున్నా అంటే దేహం నేను కాదనుకొని కూర్చుంటున్నా. 2 పెద్ద పెద్ద దిండ్లు ఇట్లేసారు. నేను కూర్చోగానే అవి ఏమవుతాయి, ఇప్పుడు పొజిషన్ అది. ఇది కావాలంటే తర్వాత తీసేయరా కదా. అట్లా కూర్చోలేకుండా కంఫర్టబుల్గా ఉండని వాడు ఏం చేస్తాడంటే ఇక్కడ ఒక చైర్ వేసి ఉంటే అబ్బా ఆ కుర్చీలో కూర్చుంటే నాకు ఎంత బాగుంటుంది అనుకుంటాడు. ఏమి ఇచ్చగలిగింది? నేను ఆ కుర్చీలో కూర్చుంటే నాకు ఇక్కడ కష్టం ఉంది అని నాకు తెలిసింది. అనుభవమే కదా అది. కష్టం ఉన్నది అనడం ఏమిటి? నా అనుభవంలో ఇప్పుడు నేనేమనుకుంటున్నా అంటే అక్కడ ఒక కుర్చీ కనపడగానే అబ్బా ఆ కుర్చీలో కూర్చుంటే నాకు బాగుంటుంది అనుకున్నాను. కుర్చీలో ఇంకా నేను కూర్చోలే, దాన్ని ఏమనాలి? ఆ కుర్చీలో కూర్చోవాలి అన్నది నా సంకల్పం, నా ఇచ్చ వెంటనే నాకు ఆ కుర్చీని చూపెట్టింది కదా, అది జ్ఞానం. చూపెట్టింది నా ఇచ్చ. నేను ఒక మనిషినో చైతన్య స్వరూపాన్నో, నేను ఒక చైతన్యాన్ని అంటే చిత్, నా లోపల ఉన్న చిత్తుకు కదా. నేను చచ్చిపోతే నాకు ఆ ఆలోచన రాదు కదా, కాబట్టి నేను చిత్తు. ఆ చిత్తు ఏం చూపించిందంటే అక్కడ ఒక సత్తును చూపించింది నాకు. అది సత్తు. ఏది? అది జడం. ఎందుకని నేను చిత్తు అది సత్తు అయినాము? అదేమో జడం, దానికి అది ఉన్నానని తెలియదు, లోకం తెలియదు. నాకు నేనున్నానని తెలుసు, ఆ కుర్చీ కూడా ఉందని నాకు తెలుసు. ఆ తెలుసుకుండే తెలివి నా దగ్గర ఉంది. గురువుగారు అంటే తెలివి తాను అని మాటికి నాకు చెప్తోంది. నేను కనుక్కోవట్లే. ఇప్పుడు నేనేమంటా అంటే నేను చూశాను అంట, కుర్చీని నేను చూశాను అంట. నేను చూశానంటే ఈ నాది చూసిందా? కాదు, చూసేది నేనే. ఆ కుర్చీ చూసిన తర్వాత ప్లాన్ అయిపోయింది. ఆ కుర్చీలో కూర్చుంటే నాకు కంఫర్టబుల్గా ఉంటుంది అన్నది అయిపోయింది. నేను వెంటనే వెళ్ళి ఆ కుర్చీలో, ఇది ఎగ్జిక్యూషన్, వెళ్ళి ఆ కుర్చీలో కూర్చున్నాను. ఇప్పుడు కుర్చీ కనపడింది, కుర్చీలో నుంచి నాకు థాట్ వచ్చింది.
ఆ థాట్ ప్రాసెస్ నేను కంప్లీట్ చేసుకున్నాను. కుర్చీలో వెళ్ళి కూర్చున్న తర్వాత ఈ ఇన్కన్వీనియన్స్ ఏదైతే ఉందో ఆ ఇన్కన్వీనియన్స్ అక్కడ లేదు. ఇప్పుడు నేను ఎట్లా ఫీల్ అయినాను, కంఫర్టబుల్గా ఫీల్ అయిన, దట్ ఈజ్ ఆనందం. ఇది మీరు అనుభవించారా? మీరెట్లా కుర్చీలో కూర్చోగానే మీకు హ్యాపీనెస్ వచ్చిందా? ఇంకొక మాట చెప్తాను. ఒక అమ్మాయి ఒక పేరెంటల్లో ఒక నగ పెట్టుకుంది, చాలా బాగుంది, అది నాకు బాగుంది అనుకున్నా. కానీ నాదితో తాదాత్మ్యం చెందిన నాకు అది నాకు కావాలి అనిపించింది కదా. అది కావాలి అనిపించి అది జ్ఞానమైంది, ఇచ్చ అయింది, జ్ఞానమైంది. దానికోసం నేను చాలా ప్రయత్నం చేశా. ఇదంతా నా ప్లాన్లో భాగం. చివరికి ఆ నెక్లెస్ నేను కొనుక్కున్నాను, అది నేను పెట్టేసుకున్నాను. తర్వాత నేను లాకర్లో పెడతాలేండి, ముందు నేను పెట్టుకున్నాను. పెట్టుకున్న తర్వాత నాకు ఎట్లా అనిపించిందంటే నేను కావాలి అన్న వస్తువు నాకు దొరికింది. నిజంగా కావాలన్న వస్తువు దొరకడం వల్ల కాదు నాకు ఆనందం కలిగింది, నా మనస్సు అది కావాలి అని మనస్విని అయి బయటకు వచ్చింది. అది ఎప్పుడైతే నాకు ఆ నెక్లెస్ దొరికిందో, నేను దొరికిందంటే అక్కడ ఎవడో పారేయలే, నాకు అది లభించిందో వెంటనే నేను ఉన్మని అయినా, మనోన్మని అయినా. అందుకు నాకు హ్యాపీనెస్. నాకు హ్యాపీనెస్ ఎందుకు వచ్చింది? నేను బయటకు వస్తే నాకు దుఃఖం వచ్చింది. అంతర్ముఖ సమారాధ్య బహిర్ముఖ సుదుర్లభ, దాన్ని డీకోడ్ చేస్తే ఇది మీకు తెలియదా? మరి ఇవన్నీ తెలిసి నాకు ఇంకా ఆత్మ తెలియలేదంటావేంటి? నువ్వు ఫీల్ అవుతున్నావా లేదా? ఆనందాన్ని నువ్వు అనుభవిస్తున్నావా లేదా? అనుభవించక ముందు స్థితి ఇదే కదా. అర్థమైందా? ప్రతి పదార్థంలో ఒక చిత్తు ఆ సత్తుతో చేరితే ఆనందం వ్యక్తమవుతుంది. చిత్తు సత్తుతో చేరకపోతే, ఇప్పుడు సత్తు నెక్లెస్, చిత్తు నేను, అది నాకు దొరికింది, నాకు లభించింది. ఇప్పుడు నేను లాకర్లో పెట్టుకున్నా, నా ఇంట్లో పెట్టుకున్నా, నా మెళ్ళలో పెట్టుకున్నా నాకు సేమ్ ఫీలింగ్ ఉంటుంది. ఉంటుందా ఉండదా? అమ్మో లాకర్లో పెట్టేసానే మన వస్తువు పోయింది అనుకుంటానా? ఏం లేదు, నేను పెట్టుకుంటే ఎలా ఉన్నానో. మరి ఇది అందరికీ తెలుస్తున్నప్పుడు తెలివి తానని మాటి మాటికి చెప్తోంది. ఇంకా నా దగ్గర నుంచి తెలివి తీసుకోవడం ఏమిటి? మీరు తెలివి ఏమన్నా ఇచ్చే పదార్థమా? కాదు కదా. గణేశుడు మహాగణేశుడైతే, ఇప్పుడు గణేశుడు, ఇంతకుముందు మనమంతా గణేశుడు, అందుకే ప్రతి వాళ్ళు ఏం చేస్తారంటే గణేష్కు పూజ చేస్తారు. ప్రతి పూజలో నీకు ముందు వినాయకుడికి పూజ చేయమంటారు. ఎందుకురా వినాయకుడికి పూజ చేయిస్తున్నారు అంటే ఉద్దేశం ఇది. వినాయకుడికే ఎందుకు చేస్తామంటే వినాయకుడు జీవుడే దేవుడు కావాలి, ఇంకోడు ఎవడు కావడానికి వీల్లేదు. మరి ఆదిదేవ అంటున్నది, ఆదిదేవ నమస్తుభ్యం. ఆ ఆదిదేవుడు అంటే కింద స్టెప్ నుంచి వినాయకుడు ఫస్ట్ స్టెప్, పై స్టెప్ నుంచి చూస్తే వీడు ఆదిదేవుడు, ఆ మొదటి వాడు ఆదిదేవుడు. ఇప్పుడు మనకు ఆదిదేవుడు ఎవడంటే నీ లోపల ఉన్న పరమాత్మ, నా లోపల ఉన్న చైతన్యం, అదొక్కటే దేవుడు. దానికి దేవుడు అని ఎందుకు పేరు పెట్టామంటే దివ్యతి ఇది దేవ. ఎవడు ప్రకాశిస్తున్నాడో వాడు దేవుడు. ప్రకాశించడం అంటే కనిపించటం, కనిపించటం అంటే ఇప్పుడు నేను బతికున్నాను అని మీకు అనిపించటం. నన్ను ఎవరన్నా చచ్చిపోయింది అంటారా? అనరు. ఎందుకని? నేను కదులుతున్నా, నేను మాట్లాడుతున్నా, నేను చెలిస్తున్నా. తనేజతి తన్నైజతి తద్దూరే తదంతికే, అది దగ్గరుంది దూరం ఉంది అని మనం రోజు చెప్పు. శాస్త్రం ఎప్పుడూ మనకు అది అర్థం కావడానికి మాటలు చెప్తుంది. చూడు, ఆదిదేవ నమస్తుభ్యం, వాడు ఆదిదేవుడు, వాడికి దండం పెడుతున్నాను అంటోంది. ఆ అమ్మాయి అనుకోవటమేమో సూర్యుడికి పెడుతున్నాను అనుకుంటోంది, నిజంగా సూర్యుడికి కాదు. అక్కడ చెప్తున్నది ఏముంది? ఆదిదేవ అంది. జాగ్రత్తగా వినండి, డీకోడ్ చేస్తున్న దాన్ని. సుధకి తెలియదని కాదు, దాన్ని ఎలా డీకోడ్ చేసుకోవాలి అని మీకు తెలియదు. ప్రతి పదార్థాన్ని మీరు అట్లా చేసుకుంటే ఇటువైపు తిప్పితే జగత్తు కనిపిస్తుంది, అటు తిప్పితే పరమాత్మ కనపడతాడు కదా. ప్రభాకర నమోస్తుతే. ప్రభాకర అంటే సూర్యుడు కాదు,
కాంతివంతమైన వాడు, చైతన్యమైన వాడు, చైతన్య స్వరూపం కేవలం అహం బ్రహ్మాస్మి, పరమాత్మ నీ దగ్గరున్న నేను. వాడికి నమస్కారం పెడుతున్నాడు. ఎవడు పెడుతున్నాడు అంటే ఈ దేహంతో ఉన్న నకిలీ నేను వాడే పెట్టాలి. పూజ చేసినా వీడే చెయ్యాలి. వీడే చేస్తున్నాడా అండి, వాడు చేస్తున్నాడేమో అని అనుకునేటైతే మీరు ఆయన సంకల్పం చేయమని మీ పేరు చెప్పాడు, గుర్తుందా? పేరు ఎవరికి ఉండేది? నాదికే కదా. మరి మీ నాదితోనే మీరు కర్మ చేస్తున్నారు. ఇప్పుడు ఈ ప్రార్థన కూడా నాదితోనే చేస్తున్నారు. ఎవరిని గురించి చేస్తున్నారు? నేను గురించి చేస్తున్నారు. ప్రార్థన చేస్తున్నది నేను గురించి. చేస్తున్నవాడు నాదిగాడు. నాది కూడా నేను యొక్క శక్తిని తీసుకుని వ్యవహారం చేసేవాడు. ఇది మీకు అర్థమవుతోంది కదా. అంటే నకిలీ నేను ఒరిజినల్ నేనును ప్రార్థిస్తున్నాడు. ఒరిజినల్ నేను ప్రభాకర, ప్రభాతో శశి సూర్యోస్మి వాడట. శశి సూర్యుడు అన్ని వాడే. వాడు ఎట్లా ఉన్నాడంటే అశ్వ అంటే గుర్రాలు, 7 గుర్రాల మీద నడుస్తున్నాడు. చూడండి, మీరు ఆలోచించండి. సూర్యుడికి 7 గుర్రాలు పెట్టారు. గుర్రం అంటే చైతన్యానికి ప్రతీక. దాంట్లో ప్రాణి, గుర్రము బండి ఉందంటే బండి చేయడం, గుర్రం చేతనం అనుకుంటున్నాం కదా. కాబట్టి 7 అశ్వాలు ఉన్నాయట. నిజంగా 7 గుర్రాలు ఉన్నవాడైతే, అంటే లిటరరీ మీనింగ్ చెప్తున్నా మీకు ముందు, 7 గుర్రాలు ఉన్నవాడు, 7 గుర్రాలు ఇట్లా ఉండాలి కదే. ఈ గుర్రం ఎటువైపు ఉంటుంది? 7 గుర్రాలు అంటే ఇక్కడే ఉండవు కదా, ఇట్లా ఉండాలి. మీరు బాగా చూడండి. ఈ గుర్రం ఇటువైపు చూడాలి, ఈ గుర్రం ఇటువైపు చూడాలి. ఇవి 2 నడుస్తాయి. ఇది ఇటు లాక్కుపోతుంది, ఇది ఇటు లాక్కుపోతుంది. ఈ మొదట్లో ఉన్న ఈ 2 గుర్రాలు ఈ కార్నర్లో ఉన్న ఈ గుర్రం 7 అంటే 3 ఇటు మధ్యలో 1. మీరు ఒకసారి ఆ ఫిగర్ని మనసులో వేసుకొని చూసుకోండి. ఈశ్వరప్ప వేసుకో, తెలుస్తుంది నీకు. ఇప్పుడు నీ రథం ఎటువైపు వెళ్ళాలిరా? ఆయన నిజంగానే 7 గుర్రాలు వేసుకున్నట్లయితే ఆ వెనక వైపు కాంతి రాకూడదు, ఇటే రావాలి. సూర్యకాంతి, సూర్యుడు వచ్చాడు అంటే కాంతి ఎటు వస్తుంది? కాబట్టి సూర్యుడిని కాదు అని చెప్తున్నా. అశ్వాలు వేసుకున్నవాడు ఏమ్మా. అందుకే ఏదైనా బ్రహ్మ విద్యట హేతువాదం దృష్టాంతంతో చూపించాలట. హేతువాదం చెప్తున్నా నేను, తర్కం చెప్తున్నా. లాజికల్గా ఆలోచించండి మీరు. నిజంగానే గుర్రాలు అయినట్లే, ఆయన గుర్రాలు ఎక్కి వస్తున్నట్లయితే, ఆ గుర్రాలు ఆయన్ని తీసుకొస్తున్నట్లయితే కాంతి సూర్యుడిదా గుర్రాలదా? సూర్యుడు పవర్ఫుల్లా? రధికుడెవడు? తొడలేని వాడట. పైగా సారథికి కాళ్ళు లేవు, వాడు ఈ 7 కాళ్ళతో నడుస్తాడు. తర్కానికి నిలబడదు. అవి కథలు చెప్పుకోవడానికే మనకి పనికి వస్తాయి, తర్కానికి నిలబడదు. ఎందుకని? సప్త అశ్వ కాదు, అది సప్తస్వర. అశ్వ అంటే గుర్రం, స్వర అంటే శబ్దం. సప్తస్వరాలు ఎక్కడున్నాయంటే మనకి మూలాధారం నుంచి సహస్రారం వరకు, సహస్రారం కాదు ఆజ్ఞాచక్రం, విశుద్ధం వరకే ఉంటాయి. విశుద్ధం వరకు ఉండేటువంటి వాటిల్లో స్వరం అక్కడి నుంచే వస్తుంది. మనం మాట్లాడేటువంటి మాట మనకు మూలాధారం నుంచి వస్తుంది. సా రి గా మా పా దా ని అని ఆ 7 స్వరాలమ్మ. సప్తస్వర, సప్తాశ్వ కాదు. జాగ్రత్తగా గమని, సంస్కృతం రావాలి. అందుకే వస్తేనే మీకు ఇది తెలుస్తుంది. ఏమ్మా, సప్తస్వరాలు నా లోపల నుంచి రావాలి. ఈ సప్తస్వరాలతో ఆరూఢం, సప్తస్వరాల మీద ఎక్కి ఉందిట. ఎక్కి ఉన్నవాడు సూర్యుడు అంటాం మనం. సప్తస్వరాల మీద ఎక్కినవాడు సూర్యుడు. కానీ సప్తస్వరాల మీద ఎక్కినవాడు నా చైతన్యం, నా నేను. వాడు ఎందుకు 7 స్వరాల మీద ఎక్కాడు అంటే చూడండి,
ఏడు స్వరాల మీద ఎక్కినవాడు కదా. చివరికి బ్రహ్మరంధ్రంలో బ్రహ్మ ఇక్కడ ఏముంది, ఇక్కడే కదా పరమాత్మ ఉంది. సత్య ప్రమాణంగా చెప్తున్నానంటారు మీరు. మామూలుగా ఏం తెలియని వాళ్ళు కూడా ప్రమాణం చేయమంటే ఏమంటారు? సత్యం ప్రమాణం. సత్యం ఇక్కడ ఉంది. సత్యం అంటే ఏమిటి? ఇయం సత్తు. ఇక్కడ ఉన్నది సత్తు. ఇయం అంటే ఇది, ఇది సత్తు. సత్యం ఇక్కడ ఉన్నాడు. సత్యం అనేవాడు మనిషి కాదు, ఇక్కడ ఉన్నాడట. సత్యం ప్రమాణం అంటాం. అంటే ఈ 7 స్వరాలు ఆధారంగా వాడు నడుస్తున్నాడు. ఏమి నడుస్తున్నాడు అంటే ప్రచండం కశ్యపాత్మజం. కశ్యప అంటే పశ్యక అని దిద్దుకోవాలి. దాని ఆపోజిట్ వర్డ్, దాన్ని ఇటు తిప్పితే పశ్యక. పశ్యకుడు చూసినవాడు అంటే దార్శనికుడు, దర్శించినవాడు. చూశాడట ఎవడో. ఎవడిని? ఆ చైతన్యాన్ని. ఆ చైతన్యాన్ని ఎవడు చూశాడో వాడికి కొడుకు వీడు, వాడి ఆత్మజుడు. అర్థమైందా? కశ్యపాత్మజం అంటే అది. కశ్యపుడుని పశ్యక అని దిద్దుకోవాలి మీరు. పశ్య అంటే చూడడం, చూడడం అంటే దర్శించడం. పశ్యక అంటే దర్శించినవాడు. ఆ దర్శించిన వాడికి కొడుకైన వాడు. ఎందుకంటే దర్శించిన వాడు ఇప్పుడు లేడు. నిన్ను మొట్టమొదటే ఏమన్నాను? బ్రహ్మజ్ఞ అన్నాను. నిన్ను నువ్వే బ్రాహ్మణుడివే అన్నాను. అంటే బ్రహ్మజ్ఞానం నీకుంది. నాకు ఈ మాట్లాడుతున్న వాడు ఎవడు అంటే, ఇప్పుడు నేను ఎవరిని గురించి చెప్తున్నాను, ఉద్దేశిస్తున్నాను అంటే, నా లోపల ఉన్నటువంటి చైతన్యం ఎక్కడిది అంటే కశ్యపాత్మజం. అర్థమైందా? ఏమ్మా? అది ఎలాంటిది అంటే శ్వేతపద్మధరం. అది స్వచ్ఛమైనటువంటి కాంతి గలది. శ్వేతపద్మాన్ని ధరించింది కాదు, అది స్వచ్ఛమైంది. దాంట్లో రంగులు లేవు. రంగులు లేవంటే సత్వరజస్తమస్సులు లేవు. సత్వరజస్తమస్సులే నీకు రంగులు, అవి లేవు. అంత మరి లేని రూపం ఏమిటి? స్వచ్ఛమైంది. దాన్ని శుద్ధం, అది శుద్ధమైంది. అటువంటి దానికి శుద్ధమే కాకుండా ఏమ్మా, అది దేవం, అది దివ్యతి, అది ప్రకాశిస్తోంది. ఏమ్మా? ఏ ప్రకాశం అనుకుంటా? తం సూర్యం. సూర్యప్రకాశమంతా ప్రకాశమైంది. దాన్ని ప్రణమామ్యహం అంటే ఒక నకిలీ నేను, ఒక ఒరిజినల్ నేనును ప్రార్థిస్తోంది. అర్థమైందా? డీకోడ్ చేసుకోవడం అంటే అలా చేసుకోవాలి. మరి మాకు అంత రాదు కదండి. నీకు అంత రాక్కర్లే. దానికి అర్థం నిజంగా అంతరార్థం అంటారే ఇది. దాని బాహ్యార్థం మనం చెప్పుకున్నది. ఏమ్మా? మరి ఇప్పుడు 1:30 అయిందర్రా. మీరందరూ భోజనం చేసిచ్చి కూర్చుంటే నేను పాఠం చెబుతా. ఏం కష్టం లేదు కదా. మేము ఉండమండి వెళ్ళిపోతామండి అంటే మీకు చావు, మీరు చావండి, నన్ను ఏం చేయమంటావు? ఏమ్మా? ఇప్పుడు మీరందరూ నేనురా, నాదులా, నాదిగా ఉన్నారు. ఎందుకంటే నేనుగా అంతటా ఉంటారు. అంటే ఇప్పుడు బబుల్ ర్యాప్లో ఆ బబుల్స్ అన్నీ ఇన్ని, మొట్టమొదట ఉన్న ఆ సచ్చిత్తుల పేపర్ మాత్రం అది. అందులో మనం అందరం అట్లా వచ్చిన వాళ్ళం. ఒక ర్యాప్ ఇంకొక ర్యాప్ నేను గురువువి, నేను శిష్యుడిని అంటుందా? నువ్వు చాలా పెద్దవాడివి, నేను చాలా చిన్నవాడిని అనకూడదు. అందుకని మనం అందరం ఎవరు అంటే అహం బ్రహ్మాస్మి, తత్వమసి, ప్రజ్ఞానం బ్రహ్మ, అయమాత్మ. 4 మహావాక్యాలు మీకు అనుభవానికి వచ్చినాయి. అప్పుడు మీ రూపం ఏమిటంటే పూర్ణం. మీరందరూ గురు పూర్ణిమ రోజు పూర్ణులైనారు. అయినారో కాలేదో నెక్స్ట్ లెసన్లో చెప్తా. ఇది మీకు తెలిస్తే, తెలియకపోతే, ఇది తెలియలేదంటే మీరు పూర్ణం కాలే, మీ ఇష్టం. ఏమ్మా? ఇవాళ చెప్పిన పాఠం పూర్తిగా అర్థమైతే ఆ ఫీలింగ్ ఎవరిదంటే వాడిదే. పరీక్ష రిజల్ట్ వచ్చిన రోజు మీరు ఫీల్ అయినారా లేదా, అది కూడా వాడిదే. అన్ని అనుభవాలు ఒక్క నేనుకే. ఏమ్మా? నేను కాదు. మీరు కూడా అది వాడుకోవాకండి. మీకు కూడా తెలిసింది, తెలియకపోలే కదా. ఉమా పాడవే ఆ పాట. తెలివితానని మాటి మాటికి
అంతవరకు కరెక్ట్. గురు కృపయే శరణము, గురు సేవే ధ్యేయము, గురు నామమే దివ్యము, గురువే సర్వస్వము. గురు కృపయే శరణము, గురు నామమే దివ్యము. ఒక్క మాట మర్చిపోయినా, అది కొంచెం ఇది అయినాక హస్తవిదితమస్తకమున చిద్వస్తువు దర్శింపచేసిన గురువే సర్వస్వము. గురు కృపయే శరణము, గురు సేవే ధ్యేయము, గురు నామమే దివ్యము, సద్గురు నామమే దివ్యము. ఇందాక చెప్తూ చివరి ఆ సెంటెన్స్ చెప్పలేదు నేను. మన లోపల సరిగమ పదని అనేటువంటి స్వరస్థానాలు ఉన్నాయి. సంగీతం వాళ్ళకి అది తెలుస్తుంది. ఆ 7 సప్తస్వరాలని వాటిని అంటారు. వాటి ఆధారంగానే మనం మాట్లాడే మాటలన్నీ వస్తున్నాయి. మనం మాట్లాడేది ఏ మాట మాట్లాడినా అందులోంచే రాలి. సప్తాస్వరథమాడూఢం అంటే ఈ సప్తస్వరాల మీద ఆధారపడి అనేక పదాలు వచ్చాయి. ఆ పదాలు ఈ చిత్తనేటువంటి వాడు ఈ పదాల మీద ఎక్కి ఈ రథం మీద వాడు 7 స్వరాలతో ఎక్కాడు. అవి గుర్రాలు ఎక్కి ఏం చేస్తున్నా అంటే శ్రోతవ్యో, నీకు మాటలనేటువంటి పేరుతో పాఠం చెబుతున్నాడురా 7 స్వరాలతో. అంటే ఏమిటి? ఆ స్వరస్థానాల్లో ఈ అక్షరాలన్నీ ఇమిడిపోతాయి. అందుకే చూడండి, మనకి మూలాధారంలో ఇన్నెన్ని అక్షరాలు ఉన్నాయి మీకు పాఠంలో చెప్పాను. స్వాధిష్టానంలో ఇప్పుడు ఆ పదాలే కదా ఇప్పుడు నేను మాట్లాడే మాటల్లో వస్తున్నాయి. ఆ మాటల్ని అధిరోహించి మీకు శ్రోతవ్యో, మీకు అర్థం చేయిస్తున్నాడు. అర్థం చేసినది ఆ మాటల ద్వారానే మీకు మననం చేస్తున్నారు లోపల. అది నిధిధ్యాసలో ఆగుతోంది. ఇప్పుడు ప్రభాకరుడు ఎవరు, సూర్యుడు ఎవరు? ఆ సప్తస్వరాల ద్వారా మీకు విషయం అందిస్తున్నవాడు ఆ చైతన్య స్వరూపుడు. వాడు కశ్యపాత్మజుడు. అర్థమైందా? ఈ మాట ఇందాక చెప్పలే. అంటే 85